హలో అండి, నేను డాక్టర్ విద్య కావ్య హాస్పిటల్స్ నుంచి. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. ఈ సంవత్సరం థీమ్ ఏమిటి అంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్. ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అనేది పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేయాలండి. మానవ జన్మనే చాలా శ్రేష్టము. అందులో ఆడపిల్ల పుడితే అదొక అద్భుతం అనుకొని అర్థం చేసుకొని చిన్నప్పటి నుంచే వివక్ష లేకుండా పెంచడము, మంచి విద్యా బుద్ధులు నేర్పడము, వయలెన్స్ అది లేకుండా సమాజంలో చూసుకోవడము, సేఫ్టీ ప్రొటెక్షను, తర్వాత వాళ్లకు నిర్ణయాలు తీసుకునే స్వాతంత్ర్యం, ఆర్థిక స్వాతంత్ర్యం ఇస్తే వాళ్ళు మంచి ఆత్మవిశ్వాసంతో పెరిగి పెద్దయి సమాజానికి, కుటుంబానికి, దేశానికి అందరికీ ఉపయోగపడతారు. వాళ్ళకు ఎంపవర్మెంట్ కూడా ఇవ్వాలి అట్ ద సేమ్ టైం. ఇవన్నీ ఎలా వస్తాయి అని అంటే పుట్టిన పిల్లలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక కుటుంబంలో పెరుగుతారు. ఆ కుటుంబంలోనే వాళ్ళు విలువలు నేర్చుకుంటారు. ఆడైనా మగైనా తండ్రి తన తల్లిని ఎలా ట్రీట్ చేస్తున్నాడు, అక్క చెల్లెళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళ అమ్మని అంటే ఇంట్లో ఉన్న మహిళా సభ్యులను ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది చూసి పిల్లలు కూడా అలాగే చేస్తారు, అలా నేర్చుకుంటారు. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా, బాధ్యతగా పిల్లలకి అంటేనే అయిపోదు, వాళ్ళని మంచిగా పెంచుకోవాలి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి పనికి వచ్చేలాగా. అందుకని ఏదన్నా సమాజం బాగుపడాలి, యాక్సిలరేట్ ప్రోగ్రెస్, ఇన్వెస్ట్ అంటే ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా చూడడము, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి అంటే గౌరవించి సరైన అవకాశాలు ఇచ్చి వాళ్ళకు కూడా కొంచెం అధికారం ఇచ్చి స్వాతంత్రత ఇచ్చి సేఫ్టీ ఇస్తే వాళ్ళు చాలా బాగుపడతారు. ఆడ మగ ఇద్దరు కలిసి ఈ సమాజాన్ని బాగుపరిచే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. Happy Women's Day to all my women who are healthy, happy and strong in 2025. Happy International Women's Day. Accelerate action, break barriers, move forward together.